ఐదవ రోజు మహాలక్ష్మీదేవి అవతారం. ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా రెండు చేతులతో కమలాలు ధరించి అభయ వరద ముద్రలతో శ్రీ మహాలక్ష్మి భక్తులకు దర్శనమిస్తుంది. డోలాసురుడు అనే రాక్షసుడిని సంహారం చేసి లోకాలకు శాంతి చేకూర్చింది శ్రీ మహాలక్ష్మీదేవి. త్రిపురత్రయంలో మహాలక్ష్మి మధ్యశక్తి. ఈ తల్లి ఉపాసన ద్వారా లౌకిక సంపాదనతో పాటు అలౌకికమైన మోక్ష సంపద కూడా లభిస్తుంది. ఈమె శీఘ్ర ఫలదాయిని. ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. త్రిపురాత్రయంలో ఈమె రెండవ దేవత. మణిద్వీప నివాసిని, శ్రీ విద్యా స్వరూపిణి, ఉపాసకులకు ముఖ్య ఆరాధ్య దేవత. చిదగ్నికుండ సంభూత అని లలితా సహస్రనామం చెబుతోంది. చిత్ అంటే చైతన్యం, చైతన్యం అనే అగ్నికుండం నుండి అమ్మ ఆవిర్భవించింది. ఈ అలంకారంలో దుర్గమ్మ కోటి సూర్యుల ప్రకాశంతో సమానమైన కాంతి స్వరూపంతో వెలిగిపోతుంది. చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూలబాణాలు ధరించి ఉంటుంది. ఈమెకు లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా వింజామరలతో వీస్తూ సేవలు అందిస్తూ ఉంటారు. దేవేంద్రాది దేవతలు ఈ తల్లికి పంచబ్రహ్మలు, మంచపు కోళ్లుగా ఫలకంగా ఉంటారు. ఈమెను ఉపాసించడం ద్వారా సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దారిద్ర్య దుఃఖం నశిస్తుంది. శ్రీమాత్రే నమః.